चोटी बच्ची नहीं रे नारी शक्ति है वो नारी शक्ति है वो बीजेपी पार्टी మజ్లిస్ పార్టీకే వ్యతిరేకం మజ్లిస్ పార్టీకే వ్యతిరేకం మైనార్టీలకు వ్యతిరేకం కాదు మైనార్టీలకు వ్యతిరేకం కాదు మైనార్టీలను స్వాగతిస్తుంది మైనార్టీల కోసం పనిచేస్తుంది మైనార్టీల కోసం త్రిబుల్ తలాక్ తెచ్చింది మైనార్టీల కోసం 24 గంటలు పనిచేస్తుంది నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ మజ్లిస్ పార్టీకే వ్యతిరేకం మైనార్టీలకు వ్యతిరేకం కాదు ఓకే ఇక్కడ మరి గెలుపు పరిస్థితి ఎలా కనిపిస్తుంది మీకు గెలుస్తున్నాం మేము మెజార్టీ కోసం పనిచేస్తున్నాం అంతే ఏ రకంగా గెలుస్తున్నాం అనిపిస్తుంది మీకు మోదీ చరిష్మా అమిత్ షా చరిష్మా మోదీ వస్తుండు రేపు మాపు అసౌద్దీన్ని మేము బిజీగా తట్టుకుంటాం అసౌద్దీన్ మాకు లెక్కనే కాదు ఇన్ని రోజుల నుంచి ఆల్రెడీ ఎప్పుడో బదంబాల్ రెడ్డి గెలిచిండు ఈ కుట్రాల వల్ల బదంబాల్ రెడ్డిని పక్కకు పెట్టిరు బదంబాల్ రెడ్డి తర్వాత మరొక టైగర్ దిగింది పాత బస్సులో మాధవి లేదు కదా ఆయన ఓటమికి తిరిగే లేదు మరి ఈ గట్టి పోటీలో మాధవిలత గారు పోటీ చేయడం దానిపైన మీ అభిప్రాయం మరి ఖచ్చితంగా మన బీజేపీ పార్టీ నుంచి మాధవిలత గారు గెలుస్తారు అన్న ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారా మీరు పక్కా గెలుస్తుంది నిన్న చార్మినార్ ఎమ్మెల్యే ఒక మాట అంటుండు అసౌద్దీన్ కే సామే మాధవిలత చోటి బచ్చి అని అంటుండు ఆ చార్మినార్ ఎమ్మెల్యేకి ఈ ఛానల్ ద్వారా చెప్తున్నా చోటి బచ్చి నై రే నారీ శక్తి ఏవో నారీ శక్తి ఏవో యువమోర్చా నుంచి ఒకటే మేము నిరంతరంగా పనిచేస్తున్నాం మాకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరంతరం కష్టపడతారు తిండి లేదు తిప్పలేదు 24 గంటలు మాధవిలతతోటి పనిచేస్తున్నాం ఆమె గెలవడం ఖాయం సో రైట్ అండి మరి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ మీరు చెప్పాల్సిన మాటలు ఏంటి ఏం లేదు బ్రహ్మాండమైన అభ్యర్థి ఉంది ఆమెను స్వాగతించుర్రి ఇది చివరి అవకాశం మళ్ళీ ఇట్లాంటి అవకాశం రాదు ఇటువంటి క్యాండిడేట్ దొరకడం చాలా కష్టం చాలా మంచి అవకాశం దొరికింది ఇప్పుడు బీజేపీ కోటేనోడు ఆడు సన్నాసి ఆడు రైట్ అండి థ్యాంక్ యూ మీరు చెప్పండి మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి చెప్పలేను ఈ భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చాలా సుస్థిరమైన స్థానము ఉన్నది కానీ పరిస్థితులకు అనుగుణంగా కొద్దిగా అణిగిమణిగి ఉన్నట్టుగా ఉండే ఇప్పుడు మనం మోదీ ఒక గట్టి ప్రయత్నంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పైకి రావడానికి అవకాశం వచ్చింది దాంట్లో మాధవులైతే రావడము మాకు చేయూతనిచ్చింది అనమాట మాలో ఉన్న శక్తినంతా ప్రదర్శించి ఇప్పుడు మేము సరైనటువంటి ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి ఎంఐఎం గురించి చాలా ఆలోచనలు చేస్తున్నాం అంటే ప్రతీకారం కోసమా లేకపోతే ప్రజల క్షేమం కోసమా ప్రతీకారంలో ప్రజల క్షేమం కూడా దాగి ఉంది వారు పక్క తప్పుకుంటే మనం చేయవలసిన పనులన్నీ సులభంగా అవుతాయి ప్రతిదానికి చేయి అడ్డం పెట్టేసి వాళ్ళు మన దేశంలో ఇక్కడ ఓల్డ్ సిటీకి తీరని అన్యాయం చేస్తున్నారు వాళ్ళు రైట్ అండి ఇప్పుడు మీరు చెప్పండి మీరేమనుకుంటున్నారు ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ దొంగ ఓట్లతో గెలిచింది ఇప్పటివరకు రిగ్గింగ్ ఓట్లతోటి ఎక్కడైతే వాళ్ళ సొంత బస్సులలో బూతులు పెట్టుకొని ఇండలో కొట్టారు గవర్నమెంట్ బ్లూ ఇంక్ ఇస్తే బ్లాక్ ఇంక్ తోటి కొట్టుకున్నారు రైట్ అండి మళ్ళీ మాట్లాడుతున్నారు సో ఇప్పుడు మాధవిలత గారు వస్తున్నారండి మనకి కుదిరితే మేడంతో కూడా మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం